చెప్తున్నాం. ఈ చిరు సన్మాన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఫాదర్ డి జయరాజ్ గారిని ఆహ్వానిస్తున్నాం. మా గ్రామ పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సింది కోరుచున్నాం. 2 నిమిషాలు. ప్రియ సహోదరి సహోదరులారు, పెద్దలు ఎక్కడ ఉన్న వెంటనే రావాలని కోరుచున్నాం. దయచేసి త్వరగా రండి, సమయపాలన చేయకుండా. పెద్దలు ఎక్కడ ఉన్నా త్వరగా రావాలని కోరుచున్నాను. ప్లీజ్ రండి. శ్రీయుతులు పూజ్యులు మాంజులు మహాఘనత వహించిన శ్రీకాకుళం మేత్రాసన వికార జనరల్ గురువరేంజులు దూసు దేవరాజు ఫాదర్ గారిని ముందుకు వచ్చి సింహాసనం మీద ఆసనుడు కమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చెప్పండి కొడదాం. ఎవరు వెళ్ళవద్దు అమ్మ, అందరూ ఉండాలి. బయటికి ఎవరు వెళ్ళకండి. 2 నిమిషాలు. పూలమాలతో మన పెద్దలు, అదేవిధంగా దుస్సాలువాతో ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఫాదర్ గారి గురించి 2 మాటలు ఎంతో ప్రేమతో రాశాను. దయచేసి అందరూ ఆలకించాలని ప్రేమతో కోరుచున్నాను. వారి కళానికి కనకాభిషేకం చేయగలమా? వారి రచనలకు జుంటె తేనెలే తేగలమా? వారి భావాలకు హద్దులు నియమించగలమా? వారి కంచు స్వరానికి స్వరాభిషేకమే చేయగలమా? ప్రేమాభిమానాలు తప్ప ఈ వటవృక్షానికి గుండె లయలతో జీవనగాన శృతులతో అందిస్తున్న మా హృదయాంజలిని కృతజ్ఞతగా స్వీకరించా మహాఘనత వహించిన దూసి దేవరాజు గురువులను విన్నవిస్తూ చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఈ కొన్ని మాటలు. దూసుకొచ్చిన దివిటి ఈ దరిద్ర మీదకు శ్రీ దూసి కిరీటి, రాజాదిరాజా మార్తాండ తేజ, జయీభవ విజయీభవ గురుశ్రీ ఓ దేవరాజా. ఎర్ర సామంత వలస సీమకు ఏ తెంచిన శ్రీయుతులు శ్రీకాకుల కవులకు, నవయవ్వన చిరంజీవులకు చిరునవ్వుల పువ్వుల స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. వీరఘట్టం ప్రాంతములో పూసిన అరుదైన పుష్పం ఈ దూసి పుష్పం. విశాఖపురి మేత్రాసనానికి అభిషిక్తులై నూనూగి మీసాల దశలోనే తన దిశను ఆలోచనల పూల తోటగా బాటగా మలచుకున్నారు. ఆయన గురుత్వ పూల తోటలో పూసిన అందమైన రచనలు ఎన్నో, అందాల మనోహర భావాలు మరెన్నో. తోట నిండి భావాలు ప్రవాహమై పరవళ్ళు తొక్కుతూ ఆంధ్ర శ్రీసభ తెలుగు రాష్ట్రాలను సిరుల ఆశీస్సులతో నింపిన జీవశ్రుతికి మించిన శృతి స్తుతి ఆకృతి ఎక్కడైనా కలదా? ఎక్కడైనా ఉందా? దూసివారి కలము నుండి జాలువారిన ప్రతి అక్షరం దైవార్చన గీతాల పెద్ద బాల శిక్షణం, మనందరి భక్తి వీక్షణం. చప్పట్లు కొట్టండి. విశాఖ నుండి శ్రీకాకుళం వేరుగా ఏర్పాటైన ఈ జంట నగరాల మేత్రాసనాలు ఆయన మదిలో తీయని పాటల భావాలై రాగాలై పాడుతూనే ఉంటాయి, ఊగుతూనే ఉంటాయి, ఊగిసులాడుతూనే ఉంటాయి, జీవితాంతము సాగుతూనే ఉంటాయి. శృతిలయలై జీవ శృతిలయలై. ప్రతిసారి మీరు గుర్తొస్తారు ఫాదర్ ప్రతిసారి మీరు నాకు గుర్తొస్తారు, మా అందరికి కూడా. ఈ దినం శుభదినం అంటూ ఏనాటి స్వరమిది అని నినదిస్తూ, మా జీవితమే నీ ప్రేమ కానుక. ఆహా, ఎంత తనివి తీరిన తీయతనం. రావా నా యేసువా, ఆ పిలుపుకు
మంత్రముగ్ధులు కాని వారు ఎవరైనా ఉంటారా? ధ్యానింతును, ఆ పాటలో ప్రార్థనా తత్వం. అడుగులు అడుగు వేసి, ఎస్, అడుగులు అడుగు వేసి మనం పాదయాత్ర చేసి వచ్చాం. ఇక జీవితం సరిపడా పాదాలు నీ కడగనా, అందుకే కదా మనం అందరం ఇక్కడికి వచ్చాం ప్రియులారా. అంతేకాదు, ఆనంద నిలయ చిగురించిన ఆశలతో వెలిగించినాలో అమృతమైన ఈ హృదయం కీర్తన పాడుదాం. గోధుమప్ప రూపం అనురాగమే కురిపించిన పునీత జోజప్ప జననీవో మరియా అనురాగ పల్లకి నయనాల విరిసింది. ఈ జీవ బయలులో ప్రేమ ఫలం పరలోక భోజ్యం మధురాతి మధురం, మధురం గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి మీరు. ఎన్ని పాటలు, ఎన్ని భావాలు, ఎన్ని స్వరాల మధుర్యములు! 1, 2, 3 ఇంచుమించుగా నాకు తెలిసి 9 నుంచి 10 జీవశృతి భాగాలు, మరెన్నో అద్భుత గీతాలు వివిధ మేత్రాసనాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలకు ఆయన చేతి రాతలు ఎన్నో చరిత్రలను మార్చాయి ప్రియులారా. మరి శ్రీ సభకు అందించినటువంటి ఈ ఘనత, ఈ భవిత ఇంకెవ్వరికూ చెందదు. ఆ జీవశృతికి జీవాన్ని అందించినటువంటి మహా ఘనత వహించిన శ్రీకాకుళ మేత్రాసన వికార జనరల్ గారైన గురుశ్రీ దూసు దేవరాజు గురు పొంగులకే దక్కుతుంది. ముమ్మాటికి 100కి 100 నిజం, సత్యం. మన మీద ఎంతో ప్రేమతో దూర ప్రయాణం చేసి వచ్చి సంగీత దివ్య పూజాబిలని అర్పించి చక్కని చిక్కనైన సందేశాన్ని ఇచ్చి మన విచారణ పుణ్యక్షేత్ర ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ విచ్చేసిన అశేష జనాబలి మీకోసం, మనందరి కోసం, మా గిరిజన పసిడి ప్రజల కోసం ప్రార్థించి దీవించిన మన ప్రీతమ ఉద్దండులు గురుశ్రీ మహాపూజ్యులు మాన్యులు ఘనత వహించిన దూసి దేవరాజ్ ద డివైన్ కింగ్, క్రీస్తు రాజు యొక్క నిశ్చలమైన స్వచ్ఛమైన సర్వెంట్, సేవకుడు, గురువునకు హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తూ అభినందనలతో గురుశ్రీ పువ్వుల జీవన్ బాబు గారు, పుణ్యక్షేత్ర డైరెక్టర్ మరియు సలహా మండలి, క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, ఎర్ర సామంత వలస విచారణ. రికార్డ్స్ కొంతమందికే సాధ్యం. మన కథోలిక సంగీతంలో ఫాదర్ గారు రికార్డు స్థాయిలో సుమారు 1000 పాటల పైనే రాసి ఎవరు అందుకోనటువంటి గొప్ప రికార్డ్. ఇప్పుడు మాలో ఎవరు వెళ్ళాం, అంత దేకలేం మేము. నేను ఫాదర్ గారికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ మొత్తం అంతా క్రోడీకరించి నిజంగా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఆత్మానందముతో నోట మాట రావటం లేదు నాకు ఇప్పుడు. ఈరోజు ఇంత ఘనముగా, ఇంత ఆత్మీయముగా, ఇంత సహోదరత్వముతో మరి ఎర్ర సామంద వలస విచారణకర్తలు, క్రీస్తురాజు పుణ్యక్షేత్ర సంచాలకులు, డైరెక్టర్ గారైనటువంటి ఘనత వహించిన గురుశ్రీ జీవన్ బాబు గారు, వారి యొక్క సహాయక గురువులైన జయరాజ్ ఫాదర్ గారు, నిజంగా వారు చూపించిన ఆత్మీయతకు నిజంగా నా హృదయము పరవశించి ఇంకా కృతజ్ఞతా హృదయముగా మారి వారికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి నమస్సుమాంజలని అభినందనల్ని తెలియచేస్తున్నాను. నాకు ఇష్టమైన ఒక మాట ఉన్నది, దొరకునా ఇటువంటి సేవ. నిజంగా అయోగ్యుడని, నేను చిన్నవాడని వారి మాటలు చెప్తూ ఉన్నప్పుడు వినయభావముతో నా హృదయము
భూమికి అంటుకొని పోయి ఉంది. ఇందుకు నేను అర్హుడనేనా అన్న భావం కూడా నాకు కలిగింది. కానీ దొరకున ఇటువంటి సేవ అని ఎందుకు అన్నానంటే, ఇది సేవా భాగ్యమే. దేవుడిచ్చినటువంటి పిలుపు ద్వారా వచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. నా అంతట నేను ఏమీ కాను, ఆయన కృపచే. భక్తుడైన పునీత పౌలుడు చెప్తాడు, ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు కూడా అదే వినయభావముతో తర్వాత పునీత పౌలుడు పలికినటువంటి ఈ గొప్ప మాటలు నా హృదయంలో ఎప్పుడూ ఉంటాయి. తండ్రి, ఇది నీవిచ్చినటువంటి వరమే, నీవిచ్చినటువంటి భాగ్యమే. నీ కుమారుడైన క్రీస్తు హృదయము నుండి జాలువారినటువంటి ఆ ప్రేమ ప్రవాహమే ఈ గురుత్వము. అందుకు నేను ఎల్లప్పుడూ శిరము వంచి పాదాభివందనం చేస్తానని చెప్పుకుంటాను. అందువలన ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఈరోజు మీరు ఈ పాదయాత్ర చేసి ఎంత చక్కగా, ఎంత ఓపిక, ఇప్పుడు 2 గంటలు అయిపోయింది, అయినప్పటికీ ఎంతో ఓపికతోనూ ఎంతో మేర మర్యాదలతోనూ గౌరవ భక్తి ప్రపత్తులతోనూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.